ఎడమగట్టు కాల్వ సొరంగ మార్గం తవ్వకాల పనులను మన్నెవారేపల్లి వైపు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. నల్గొండ జిల్లాకు తాగు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో మొత్తం 43.91 కిలోమీటర్ల పొడవు సొరంగ మార్గం పనులు చేపట్టేందుకు 2005లో పనులను ప్రారంభించారు. ఇప్పటి వరకు నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలోని దోమలపెంట వైపు నుంచి 13.936 కిలోమీటర్ల వరకు పనులు పూర్తి కాగా కృష్ణానది జలాలు ఉబికి వస్తున్న కారణంగా 2019 నుంచి పనులు నిలిచిపోయాయి. అచ్చంపేట మండలంలోని మన్నెవారేపల్లి వైపు నుంచి 20.435 కిలోమీటర్ల మేరకు పనులు పూర్తయ్యాయి. 2023లో టన్నెల్ బోరింగ్ యంత్రం బేరింగ్ చెడిపోవడంతో 2 ఏళ్లుగా పనులు కొనసాగడం లేదు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగ మార్గం తవ్వకాల పనులను మన్నెవారేపల్లి వైపు నుంచి చేపట్టేందుకు రంగం సిద్ధమవుతుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్ చెప్పండి. ఎస్ఎల్బిసి టనెల్లో దాదాపు 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఇందులో 2 మృతదేహాలను ఇప్పటికే వెలికి తీశారు. అయితే మరింత రెస్క్యూ ఆపరేషన్ స్పీడప్ అవుతుంది. దాదాపు 50 రోజులు దాటిపోయింది. అయినప్పటికీ కూడా 6గురికి సంబంధించిన కార్మికుల మృతదేహాలు మాత్రం ఇంకా గుర్తించలేదు. పెద్ద ఎత్తున మాత్రం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో స్పీడప్ చేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్ళని త్వరగా డెడ్ బాడీలను బయటికి తీసుకురావాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఇప్పటికే మంత్రులు కూడా విజిట్ చేసిన పరిస్థితి. 24/7 కూడా వారంతా కూడా శ్రమిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా ఈ పనులకు ఏదైతే సహాయక చర్యలకు మాత్రం ఆటంకం కలుగుతుంది. ఏదైతే సీపేజ్ వాటర్తో పాటు బురద పెద్ద పెద్ద రాళ్ళు ఉన్న నేపథ్యంలో వాటన్నింటినీ కూడా తొలగించి బయటికి తీసుకురావాలంటే చాలా టాస్క్ గా మారింది. ఈ నేపథ్యంలో ప్రజెంట్ అయితే టనల్ బోరింగ్ మిషన్ కటింగ్ పనులు జరుగుతున్నాయి. అలాగే D2 ప్రాంతంలో కూడా తవ్వకాలు జరుగుతున్నాయి. D1, D2 ప్రాంతాల్లో పారాడాక్స్ కూడా గుర్తించి ఆ ప్రాంతంలో ఈ అవశేషాలునే మానవ అవశేషాలను గుర్తించిన నేపథ్యంలో D1 ప్రాంతంలో పూర్తలు దాదాపు 8 నుంచి 10 మీటర్ల మేర కూడా తవ్వకాలు జరిపినప్పుడు అక్కడ మాత్రం కార్మికుల ఆచూకీ లభించలేదు. ప్రజెంట్ అయితే D2 ప్రాంతంలో మాత్రం ఇంకా ఏదైతే సహాయక చర్యలు కొనసాగుతున్న పెద్ద ఎత్తున తవ్వకాలు అయితే జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఇంకా ఈ 6గురికి సంబంధించిన కార్మికుల మృతదేహాలు మాత్రం ఇంకా లభించలేని పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే TBM స్టీల్ భాగాలకు సంబంధించిన ఆల్ట్రా థర్మల్ కట్టలతో కూడా వాటిని కత్తరిస్తున్నారు. అలాగే స్టీల్ భాగాలను లోకో ట్రైన్ ద్వారా కూడా బయటికి తీసుకొస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ ద్వారా కూడా పెద్ద ఎత్తున మట్టిని కూడా తొలగిస్తున్నారు. ఎందుకంటే అది ఎగ్జిట్ పాయింట్ లేదు కాబట్టి, లాస్ట్ ఎండింగ్ పాయింట్ లో ఉంది కాబట్టి 13.5 కిలోమీటర్ల నుంచి అదైతే 500 మీటర్లు ఆ ప్రాంతంలోనే వాళ్ళంతా ఇరుక్కున్న పరిస్థితి కలుస్తుంది. టనల్ బోరింగ్ మిషన్ కూడా పూర్తిగా కూరుకుపోయింది కాబట్టి టనల్ బోరింగ్ మిషన్ టనల్ కొద్ది బరువు ఉంటుంది కాబట్టి వాటి యొక్క విడి భాగాలని కత్తరించి తీసుకురావాలంటే చాలా టాస్క్ గా మారింది. టనల్ కొద్ది బరువు ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ మరింత సమయం పట్టే అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.